బిగ్ బాస్ 8 విన్నర్ అవ్వడానికి నిఖిల్కే ఎక్కువ ఛాన్స్ ఉంది. నిఖిల్కు గౌతమ్కు గట్టి పోటీ ఉన్నప్పటికీ కూడా ఈ రోజుకు నిఖిల్కే ఎక్కువ సపోర్టు ఆడియన్స్ నుండి వస్తుంది విన్నర్ అవ్వడానికి. అయితే నిఖిల్కు కన్నడ ఓటింగ్ పడింది కాబట్టే టాప్లో ఉన్నాడు అనుకుంటారేమో. ఖచ్చితంగా కన్నడ వాళ్ళ ఓటింగ్ పడింది కూడా. అయితే నిఖిల్కు పడుతున్న ఓటింగ్లో 95%కు పైనే తెలుగు బిగ్ బాస్ ఆడియన్స్ ఓటింగే. చాలా కొంతమంది ఆడియన్స్ మాత్రమే కోరుకుంటున్నారు తెలుగు వాళ్ళకే సపోర్టు చేయాలి అని. చాలా ఎక్కువ మంది తెలుగు ఆడియన్స్ మాత్రం మన తెలుగు వాళ్ళు కూడా వేరే రాష్ట్రాలలో వేరే దేశాలలో మంచి స్థానంలో మంచి గౌరవం పొందుతూ ఉన్నారు. ఇది జస్ట్ గేమును గేములానే చూడాలి అని అనుకునే వాళ్ళే ఎక్కువ మంది తెలుగు ఆడియన్స్లో ఉన్నారు. ఒకవేళ ఈ సీజన్ విన్నరు నిఖిలే అయితే అందుకు కారణం మాత్రం కేవలం తెలుగు బిగ్ బాస్ ఆడియన్సే. అలాగే ఇంకొంతమంది ఆడియన్స్ నిఖిల్ రియల్ కాదు, సేఫ్ గేమర్, మాస్క్ పెట్టుకొని గేమ్ ఆడుతున్నాడు అని అంటున్నారు. అయితే నిజానికి ప్రతి మనిషిలోనూ కోపం, స్వార్థం, ద్వేషం, అసూయ ఇలాంటి ఎన్నో లక్షణాలు ఉంటాయి. ఆ లక్షణాలన్నిటినీ ఎలా కంట్రోల్ చేసుకొని ఎలా జీవించాలి అని నేర్పడమే కదా బిగ్ బాస్ షో కాన్సెప్ట్. ఆ విధంగానే నిఖిల్ కూడా తనలోని చెడు లక్షణాలను కంట్రోల్ చేసుకుంటూ అందరితో మంచిగా ఉంటూ గేమ్ ఆడుదాము, ఎంతవరకు ఉంటే అంతవరకు ఉందాము అనుకొని ఉండొచ్చు కదా. దాన్ని పట్టుకొని నిఖిల్ సేఫ్ గేమర్, మాస్క్ పెట్టుకొని గేమ్ ఆడుతున్నాడు అంటే దానికి ఏమీ చెప్పలేము. మరి మీలో ఎంతమంది నిఖిల్ విన్నర్ అవ్వాలి అని కోరుకుంటున్నారో వాళ్ళందరూ ఆల్ ద బెస్ట్ నిఖిల్ అని కామెంట్ చేయండి.